హలో ఫ్రెండ్స్, తెలుగులో భయానక్ కథనాలు. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నా కథ పేరు చీకటి గ్రామం. రాత్రి 11:45. వర్షం పడే ముందు వచ్చే గాలి గట్టిగా ఊదుతోంది. కార్తీక్ తను బైక్ మీద ఓ పల్లెటూరు రోడ్డులో వెళుతున్నాడు. జీపీఎస్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఫోన్ సిగ్నల్ లేదు. అతని ముందు ఒక పాత బోర్డు కనిపించింది. వేలగంపల్లి గ్రామానికి స్వాగతం. అతను ఊర్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక్క లైట్ కూడా లేదు. ఇళ్ళు ఉన్నాయి, కాని ఎవరూ కనిపించడం లేదు. అకస్మాత్తుగా ఒక చిన్న పిల్ల గళం వినిపించింది. అన్నయ్యా, ఇక్కడే ఉండిపో. కార్తీక్ వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల చాలా పాత ఫోటోలు గోడలపై వేలాడుతున్నాయి. అన్నీ ఒకే కుటుంబం ఫోటోలు. కాని ఆ ఫోటోలలో ఒకటి, అందులో కార్తీక్ కూడా ఉన్నాడు. అతను ఎప్పుడూ ఈ ఊరికి రాలేదు, కాని ఫోటోలో అతను నిలబడి నవ్వుతున్నాడు. అకస్మాత్తుగా వెనక నుండి గ్రామస్తుల శబ్దం. ఇంకొకడు వచ్చాడు. కార్తీక్ బయటికి పరిగెత్తాడు. కాని ఊరు మారిపోయింది. ఇళ్ళు పాడైపోయాయి. గోడలపై రక్తపు ముద్రలు, చుట్టూ తెల్లటి నీడలు. ఒక పెద్దవాడు దగ్గరికి వచ్చి నెమ్మదిగా చెప్పాడు, ఈ ఊరికి వచ్చేవాళ్లు ఎప్పుడూ వెళ్లరు. అకస్మాత్తుగా కార్తీక్ కాళ్ల దగ్గర నేల చీలిపోయింది. అతను కింద పడిపోయాడు. ఉదయం రోడ్డు పక్కన అతని బైక్ మాత్రమే కనిపించింది. ఆ బోర్డు మాత్రం కనిపించలేదు. వేలగంపల్లి అనే గ్రామం మ్యాప్లో ఎక్కడా లేదు. కాని ప్రతి సంవత్సరం ఒక కొత్త ఫోటో ఆ ఇంటి గోడపై చేరుతుంది. అందులో కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి నవ్వుతూ ఉంటాడు. మీరు ఆ గ్రామంలోకి అడుగు పెడతారా? ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా భయంకర గ్రామ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.